దేశంలో స్మార్ట్ ఫోన్లు సామాన్యులకు చేరువైనప్పటి నుంచి డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతుంది. ఏ డేటా నెల నెల రాకెట్ వేగంతో పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు దేశంలో ఇండియాలో నెలకి 1 GB ఇంటర్నెట్ డేటా వినియోగించడమే గగనం అయిపోయేది. కానీ ఇటీవల కాలంలో మొబైల్ డేటా వాడకం దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతుంది. ఒక్కో యూజర్ నెలకు సగటున ఏకంగా 27.5 GB డేటా వాడుతున్నారని బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ రిపోర్టు తాజా నివేదికలు వెలువడిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు 5G సేవలు శరవేగంగా విస్తరించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ప్రముఖ టెలికాం సంస్థ నోకియా విడుదల చేసిన మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం గత 5 ఏళ్లలో డేటా వినియోగం ఏకంగా 19.5% వృద్ధి రేటుతో పెరిగింది. 5G నెట్వర్క్ విస్తరణ ఇలాగే కొనసాగితే 2030 నాటికి నెలవారీ డేటా వాడకం 50 GBని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశంలో 5G టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సరికొత్త శకానికి నాంది పలికింది. 2024లోనే 5G డేటా ట్రాఫిక్ 3 రెట్లు పెరిగిందని నివేదికలు వెల్లడించాయి. చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా 5G వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో డేటా వాడకం వరుసగా 3.4 రెట్లు, 3.2 రెట్లు పెరగడం విశేషం. మెట్రో నగరాల్లో మొత్తం మొబైల్ బ్రాడ్బ్యాండ్ వాడకంలో 5G డేటా ఇప్పుడు 40% చేరింది. 2023లో ఇది కేవలం 20% మాత్రమే. దీన్ని బట్టి చూస్తే యూజర్లు 4G నెట్వర్క్లను వదిలి వేగవంతమైన 5G వైపు పరుగులు పెడుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. 5G నెట్వర్క్ విస్తరిస్తున్న కొద్దీ 5G ఫోన్లకు డిమాండ్ కూడా ఆకాశాన్ని తాకుతుంది. 2024లో ఇండియాలో యాక్టివ్గా ఉన్న 5G డివైజుల సంఖ్య రెట్టింపైంది. తాజా నివేదికల ప్రకారం 5G ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య 27.1 కోట్లకు చేరింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఇప్పుడు అమ్మే స్మార్ట్ ఫోన్లలో దాదాపు 90% 5G ఫోన్లే ఉంటాయని తెలుస్తుంది. ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ డేటా వినియోగాన్ని విపరీతంగా పెంచుతుంది. వైర్ లేకుండా మొబైల్ నెట్వర్క్ ద్వారానే హై స్పీడ్ ఇంటర్నెట్ పొందడం సాధారణ మొబైల్ యూజర్లతో పోలిస్తే FWA యూజర్లు ఏకంగా 12 రెట్లు ఎక్కువ డేటా వాడుతున్నారు. దీంతో డేటా వినియోగం అమాంతం పెరిగిపోతుంది. ఈ ఏడాది ఆఖరులోగా 5G డేటా ట్రాఫిక్ 4Gని కూడా దాటేసి ఇండియాలో నెంబర్ 1 మొబైల్ బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీగా నిలుస్తుందని నివేదిక అంచనా వేస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 12 కోట్ల మంది కొత్త 5G యూజర్లు వస్తున్నారని అంచనా. దీంతో 2028 నాటికి మొత్తం 5G యూజర్ల సంఖ్య 77 కోట్లకు చేరుకునే పరిస్థితి నెలకొంది. ముందు 5G అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాబోతుంది. ఇది నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. మెరుగైన సర్వీస్ క్వాలిటీతో కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా మరింత స్మార్ట్ ఆపరేషన్స్కు ఇది దారితీస్తుంది. ఇవన్నీ భవిష్యత్తులో 6G టెక్నాలజీ కూడా పునాది వేస్తాయి. అప్పుడు కనెక్టివిటీ మరింత అధునాతనంగా ఉంటుంది. సరికొత్త అప్లికేషన్లు అందుబాటులోకి వస్తాయి.